శ్రీమాత్రే నమః. మరణించే ముందు కనిపించే మరణ సంకేతాలు ఏంటో తెలుసుకుందాం. ఒక వ్యక్తికి అంత్యకాలము సమీపించినప్పుడు అతనికి కొన్ని సంకేతాలు ఎదురవుతాయని గరుడ పురాణంలో పేర్కొన్నారు. గరుడ పురాణం ప్రకారం చివరి దశలో కనిపించే మరణ సంకేతాలు ఇవే. మరణానికి ముందు కనిపించే కొన్ని సాధారణ సంకేతాలు లేదా లక్షణాలను సాంప్రదాయ వైద్యం, అనుభవాలు మరియు కొన్ని సందర్భాల్లో జ్యోతిష్యం, దైవ విద్య ఆధారంగా వివరిస్తారు. వీటిలో కొన్ని సంకేతాలు వైద్యపరంగా సాధారణమైనవి, మరికొన్ని ఆధ్యాత్మికం లేదా సాంప్రదాయ జ్ఞానానికి చెందినవి. అయితే ఇవి అన్నీ వాస్తవంగా ప్రతిసారి చూడబడవని గుర్తుంచుకోవాలి. మరణం అనేది ఎప్పటికీ మారని వాస్తవం. ఎవరూ దానిని తప్పించలేరు, మార్చలేరు. కానీ జనన మరణ చక్రానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు గరుడ పురాణంలో ప్రస్తావించారు. గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన జీవితంలో చివరి దశకు చేరుకున్నప్పుడు, అంటే అతని మరణ సమయంలో ఏమి గ్రహిస్తాడు అనే విషయంపై సమగ్రంగా సవివరంగా పేర్కొన్నారు. మనిషి జీవితంలో చివరి క్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు అతను ఇప్పటికే తన కుటుంబాన్ని విడిచిపెట్టిన శరీరం అందరి నీడలను చూడడం ప్రారంభిస్తాడు. పితృదేవతలు ఆ వ్యక్తిని పిలుస్తున్నట్లు అతనికి అనిపిస్తుంది. మరణిస్తున్న వ్యక్తి తన చివరి కోరికను తన కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి అలాంటి సంకేతాలను పొందుతాడని నమ్ముతారు. సనాతన హిందూ ధర్మంలో గరుడ పురాణానికి ప్రాముఖ్యత ఉంది. దీనిని మహాపురాణం అని కూడా అంటారు. ఈ గ్రంథం ప్రజలకు మంచి చెడు కర్మను గురించి, అందుకు లభించే ఫలితాల గురించి చెబుతూ మనిషి ఏ మార్గంలో మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. అంతేకాదు, మరణించిన వ్యక్తుల దగ్గర గరుడ పురాణం పఠించడం వల్ల మరణించిన వారికి మోక్షం లభిస్తుందని హిందూ మత విశ్వాసం. అయితే మనిషి ప్రాణం ఒక వ్యక్తి చనిపోయే కొద్దిసేపటి ముందు ఎలాంటి విషయాలను చూస్తాడో వివరంగా వివరించారు. ఈరోజు అది ఏమిటో తెలుసుకుందాం. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. మరణం జీవిత చక్రంలో ఒక భాగం. మరణాన్ని కోరుకున్నప్పటికీ ఎవరూ తప్పించుకోలేరు. అయితే మరణం అంచుల వద్ద ఉన్న వ్యక్తికి అనేక విషయాలు కనిపిస్తాయని అంటారు. గరుడ పురాణంలో ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి. గరుడ పురాణం విష్ణువుకు అంకితం చేయబడింది. హిందూ మతంలో 18 పురాణాలు ఉన్నాయి. అందులో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని హిందూ మత విశ్వాసం. ఎవరైనా మరణించే కొద్దిసేపటికి ముందు కొన్ని విషయాలను చూస్తాడని గరుడ పురాణం వివరించింది. ఈరోజు మరణానికి ముందు చూసే ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం. ప్రపంచంలో పుట్టినవన్నీ గిట్టక తప్పదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలిపిన విషయం తెలిసిందే. మరి దీని ప్రకారం మరణం ఎవరికి ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలియదు. ఇంట్లో ఉన్నా కూడా మరణించే అవకాశం ఉంది. రోడ్డు పైన మన దారిన మనం జాగ్రత్తగా వెళుతున్నా కూడా ప్రమాదం మనల్ని వెంటాడవచ్చు. అయితే గరుడ పురాణం చావు పుట్టుకల గురించి అనేక ముఖ్యమైన విషయాలను వెల్లడించింది. గరుడ పురాణంలో ఒక వ్యక్తి యొక్క పుట్టుక నుండి మరణం వరకు పునర్జన్మ, ఆత్మ పాపాలు మరియు పుణ్యాలు ఇలా చాలా విషయాలు చెప్పబడ్డాయి. గరుడ పురాణం ప్రకారం వ్యక్తి తన మరణానికి ముందు కొన్ని సంకేతాలను ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఒక వ్యక్తి మరణానికి సమీపంలో ఉన్నప్పుడు అతను తన దగ్గర తన పూర్వీకులు ఉన్నట్లుగా, చనిపోయిన వారు తన దగ్గరకు వస్తున్నట్లుగా ఫీలింగ్ వస్తుంది. గరుడ పురాణం ప్రకారం ఎవరైనా ముక్కు ముందు భాగాన్ని తన కళ్ళతో చూడలేకపోతే అది మరణం దగ్గరలో ఉందని సంకేతం. దీపం ఆరిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఎలాంటి వాసనను గుర్తించలేకపోతే అతను జీవించడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయనడానికి సంకేతము. ఒక వ్యక్తి తన 2 చెవులలో తన వేలును పెట్టుకుని ఏ శబ్దాన్ని వినలేకపోతే అది అతని మరణం సమీపంలో ఉందని సంకేతం. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని నూనెలో లేదా నీడలో చూడలేకపోతే అతను 1 నెలలో చనిపోతాడని అర్థం. ఒక వ్యక్తి తన ఇంటి నుండి బయటకు వెళుతున్నప్పుడు కుక్క 4 రోజుల పాటు వారిని అనుసరిస్తే వారికి మరణం దగ్గరలోనే ఉందని సంకేతంగా పరిగణించబడుతుంది. ఎవరికైతే తమ నీడ తమకు కనిపించదో ఆ వ్యక్తి మరణానికి చేరువైనట్లు గరుడ పురాణం చెబుతుంది. గరుడ పురాణం ప్రకారం మరణం సంభవించే వ్యక్తి చంద్రుని చుట్టూ ఒక చీకటి వృత్తాన్ని చూడటం ప్రారంభిస్తాడు, లేదా చంద్రుడు ఆ వ్యక్తిని విచ్ఛిన్నంగా కనిపిస్తుంది. మరణానికి ముందు వ్యక్తికి చంద్రుడిని గతంలో లాగా ఖచ్చితంగా చూడలేడు.
మరణానికి చేరువైన వ్యక్తి శరీరం నుండి ఒక వింత వాసన వస్తుంది. ఇది కూడా ఒక సంకేతంగా చెబుతారు. చేతి రేఖలు మారుతాయి, కొన్ని రేఖలు మాయమవుతాయి. మరణానికి చేరువైన వారికి నాలుక కొద్దిగా వణుకుతుంది, ముక్కు నోరు కాస్త గట్టిగా మారుతాయి. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయే ముందు అతను ఊపిరి పీల్చుకోవటం బాగా కష్టమవుతుంది. ఆ సమయంలో ఒక రకమైన రహస్యమైన తలుపు కనిపిస్తుంది. కొందరు ఆ తలుపు నుంచి కాంతి కిరణాలు బయటకు రావడాన్ని చూస్తారు. మరికొందరు అతని గురించి మంటలు రావటం చూస్తారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఈ అనుభవం ఎదురైతే ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడు అని అర్థం చేసుకోవాలి. అతని చివరి కోరికను నెరవేర్చడానికి ప్రయత్నించాలి. జీవితం చివరి క్షణాలలో ఒక వ్యక్తి తనకు పరిచయం లేని దూరంగా ఉన్న వ్యక్తులను చూస్తాడు. నిజానికి వారు యమదూతలు. ఆ వ్యక్తి ఆత్మను తమతో తీసుకెళ్లడానికి వస్తారు. ఒక వ్యక్తి తన చుట్టూ యమదూతలు ఉనికిని అనుభవించడం ప్రారంభించినప్పుడు అతను చనిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అని అర్థం. అప్పుడు చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది. మృత్యువు వచ్చినప్పుడు నీడ కూడా వెంట రాదని పెద్దలు తరచూ చెబుతుంటారు. ఇది కేవలం మాట కాదు, వాస్తవం. ఒక వ్యక్తికి చివరి క్షణాలు సమీపించినప్పుడు అతను నీటిలో, అద్దంలో, నెయ్యిలో, నూనెలో తన ప్రతిబింబాన్ని చూడలేడు. ఇది జరిగినప్పుడు ఆ వ్యక్తి కొన్ని రోజుల్లో చనిపోతాడని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తికి చివరి సమయం వచ్చినప్పుడు అతనికి అకస్మాత్తుగా అతని గతమంతా, అంటే తాను చేసిన మంచి చెడు పనులు గుర్తుకు వస్తాయి. చివరి క్షణం వచ్చినప్పుడు అతను తన మనసులో దాచుకున్న కోరికలను తన కుటుంబ సభ్యులకు చెప్పాలనుకుంటాడు. ఆ వ్యక్తి తన జీవిత కాలంలో తాను పంచుకొని చాలా విషయాలను కుటుంబంతో పంచుకోవాలని కోరుకుంటాడు. ఇది జరిగినప్పుడు మీరు ఆ వ్యక్తి చెప్పేది ఓపికగా వినడమే కాకుండా అతని చివరి కోరికలను నెరవేర్చాలి. ధర్మపురాణం ప్రకారం ఎవరైనా మరణానికి చేరువలో ఉన్న సమయంలో అతనికి అనుభూతులు కనిపిస్తాయట. మరణానికి కొన్ని క్షణాల ముందు మాత్రమే యమదూతలు కనిపిస్తారని నమ్ముతారు. పితృదర్శనం ఒక వ్యక్తి మరణానికి ముందు తమ పూర్వీకులను చూస్తాడని గరుడ పురాణంలో చెప్పబడింది. ఇలా జరిగితే మన సమయం దగ్గర పడిందని సంకేతంగా కూడా భావిస్తారు. ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రమే గరుడ పురాణాన్ని పఠిస్తారు. మరణించిన వారి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు. ఈ సమయంలో గరుడ పురాణం పారాయణం చేస్తే మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని నమ్మకం. మృత్యువు సాధారణ వ్యక్తులకు ఎలా వస్తుందో గరుడ పురాణంలో తెలియజేయబడింది. ఇంద్రియాలు విఫలమైపోయి బలము, తేజస్సు, వేగము శిథిలమైపోతాయి. కోటి తేళ్లు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది. మెల్లగా చైతన్యం తగ్గుతుంటే జడత్వం పెరుగుతూ ఉంటుంది. యమదూతలు మృతి చెందుతున్న వ్యక్తికి కనిపిస్తారు. వచ్చి పక్కనే నిలబడతారు. శరీరంలో ప్రాణం ఎక్కడ దాక్కుందో వారికి సులువుగా తెలిసిపోతుంది. వారు దానిని బల్లెంతో లాగడం మొదలు పెడతారు. అప్పుడు ప్రాణం అది బలవంతం మీద కంఠం దాకా వచ్చి మొరాయిస్తుంది. పెనుగులాటలో మనిషి ముఖం వికృతంగా తయారవుతుంది. నోటి నుండి నురగ వెలువడుతుంది. ముక్కు నుండి ద్రవం కారుతుంది. తర్వాత ప్రాణం అహంకారం చేస్తూ అహంకార మమకారాలు ఇంకా వదులుకోలేక యమదూతలు బలానికి లొంగి బయటకు పోతుంది. అలా పోతూ పోతూ కూడా తన ఇంటి వైపు, తను ఆలుబిడ్డల వైపు ఆర్తిగా కనుమరుగయ్యేదాకా మనసుతోనే చూస్తూ పోతుంది. మృతి సమయంలో ప్రాణి శరీరంలోని వాయువు ప్రకుపీతమై తీవ్ర గతితో ప్రవహించి అగ్నితత్వాన్ని హెచ్చరిల్ల చేయటంతో ఇంధనం లేకుండానే అగ్ని ప్రసవిల్లిపోయి ప్రాణి యొక్క మర్మస్థానాలను విరిచి అత్యంత కష్టాన్ని, అనుభూతిని కలిగిస్తుంది. అదే భక్తజనులకు, భోగాలపై ఆసక్తి లేని వారికి ఆ వాయువు ప్రశాంతంగా పైకి ప్రవహించి నిర్మిస్తుంది. అబద్ధమాడని వారికి, విశ్వాసాన్ని వమ్ము చేయని వారికి, ఆస్తికులకు, పూజాదులపై శబ్దాలకు మృత్యువు సుఖపూర్వకంగా ఉంటుంది. కామానికి లొంగకుండా, ఈర్ష్య ద్వేషాలను పెంచకుండా త్రోచడలో విజయులై స్వధర్మాన్ని జీవిత పర్యంతము నిర్వహించి సదాచారులుగా, సౌమ్యులుగా జీవించిన వారిని మృత్యువే మాత్రము బాధింపకుండా మృత్యువుగా సుఖంగా తీసుకొని పోతుంది. మోహంతో, అజ్ఞానంలో దేశాన్ని గెలవటేసి తాము బాగుపడడం కోసం కొందరు మోహ అజ్ఞానాలనే జనాలను ఉపదేశిస్తారు. అలాంటి వారు మృతి సమయంలో భయంకరమైన చీకటి కనులు పొడుచుకున్న ఏమీ కనపడని చీకటి గుహలో పడి కొట్టుకుంటున్న అనుభూతిని పొందుతారు. అబద్ధపు సాక్ష్యాలను ఇచ్చేవారు, అసత్యవాదులు, విశ్వాసఘాతకులు,
వేద నిందుకులు మూర్ఛ రూపంలో మృత్యువు నందుతారు. అలాంటి వారికి యమదూతలు లాఠీ సమ్మెట ఇనుప గదలను ధరించి దర్శనమిస్తారు. వారు దుర్గంధాన్ని వెదజల్లుతూ పరమ భయంకరంగా ఉంటారు. వారిని చూడగానే మూర్ఛ తేలిపోయి విపరీతమైన భయం వేసి ఒళ్ళంతా వణికి పొడుతుండగా ఈ ప్రాణులు తమ రక్షణకై రమ్మని ఆక్రందిస్తూ తల్లిదండ్రులను పుత్రులను అరిచి అరిచి పిలుస్తారు. కానీ గొంతు పెగలదు. ఎంత గింజుకున్నా చచ్చిన శబ్దం రాదు. ఇతరులకు వీరు మూర్ఛితులుగానే కనిపిస్తుంటారు. తటారున కనులు తెరుచుకుంటాయి. అవి గుండ్రంగా భయంకరమైన వికృతంగా కదులుతాయి. ఎదవూపిరి వస్తుంది. ముఖం పొడి పొడిగా అయిపోయి భరింపరాని వేదన పడుతూ మృత్యువులవుతారు. వారి శరీరాన్ని చూడటానికి కూడా ఆత్మీయులు ఇష్టపడరు. ఈ జన్మలో పాపాలు చేసిన వాళ్ళకి వాళ్ళు చేసిన పాపాలను బట్టి మరో జన్మలో వాళ్ళు ఎలాంటి పుట్టుకతో జన్మిస్తారో గరుడ పురాణంలో ఉంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఈ జన్మలో బ్రాహ్మణుని గాయపరిచిన వాళ్ళు మరో జన్మలో కీటక పురుగులుగా పుడతారు. బ్రహ్మహత్య చేసిన వాళ్ళు చండాలుడుగాను, క్షయరోగిగాను, గోహత్య చేసిన వాళ్ళు మరుగుజ్జుగాను, కన్యాహత్య చేసిన వాళ్ళు కుష్ఠరోగిగాను, స్త్రీహత్య చేసిన వారు గర్భపాతం చేసిన వాళ్ళు నిత్య రోగిగాను పుడతారట. స్వగోత్ర స్త్రీ సంపర్కం చేసిన వాళ్ళు నపుంసకులుగాను, గురుపత్ని గమనం చేసిన వాళ్ళు దీపం పురుగుగాను, క్రిమి గడ్డిగాను, బ్రాహ్మణుడిపై మాంసభక్ష చేసిన వాళ్ళు అతిరక్షకునే కుష్ఠరోగిగాను, బ్రాహ్మణుడై మద్యపానం చేసిన వాళ్ళు వక్రుడిగాను, ఇతరులకు పెట్టకుండా మధుర పదార్థాలను తినేవాడు గలగండ రోగి అంటే మెడ ముందు వాపుగాను, బ్రాహ్మణుడై అధ్యక్ష భక్షణం చేసిన వాళ్ళు మహోదర జాడ్యం, శ్రద్ధంలో అసోసి ఆహారం పెట్టిన వాళ్ళు చిత్రకుష్టువు అనే రోగిగాను, అబద్ధపు సాక్ష్యం చెప్పిన వాళ్ళు మూగవాళ్ళుగాను, పంకిలో వలపక్ష భోజనం చేసిన వాళ్ళు ఒంటెకను గలవాడుగాను జన్మిస్తారట. పెళ్లిని చెడగొట్టిన వాళ్ళు నిరోష్టుడుగాను, పుస్తకాలను దొంగతనం చేసిన వాళ్ళు గుడ్డిగాను, గోబ్రాహ్మణులను కాలితో తన్నేవాళ్ళు కుంటివాడుగాను, అబద్ధాలు చెప్పేవాళ్ళు నత్తివాడుగాను, నంగివాడుగాను, అబద్ధాలను చెప్పించి వినేవాళ్ళు చెవిటివాడుగాను, విషం పెట్టుట జడ ఉన్మత్తగాను, ఇల్లు తగలబెట్టుట పుట్టకతోనే బట్టతల, మాంసం అమ్ముట కురూపిగాను, రత్న దొంగతనం హీనత్వం, బంగారం దొంగతనం పుప్పిగొల్లుగాను, అన్నం దొంగతనం ఎలుకగాను, ధాన్యం దొంగతనం మిడతగాను, నీళ్లు దొంగతనం చతాక పక్షిగాను, కూరల ఆకుకూరల అపహరణ నెమలిగాను, పరమల ద్రవ్యాల అపహరణ కోసం చుంచుగాను, మాంసం దొంగతనం గ్రద్దగాను, తేనె దొంగతనం దోమగాను, ఉప్పు దొంగతనం సీమగాను, ఫలపుక్ష పత్ర శౌర్యంగాను అడవి కోతిగాను, చెప్పులు గడ్డి దూరి అపహరణ చేసిన వారు మేకగాను, దారి దోపిడీ వేట చేసిన వాడికి కటిక ఇంటి మేకగాను, ఆత్మహత్య చేసుకున్నవాడు కొండ నల్ల త్రాచుగాను, వ్యభిచారం చేసినవాడు అడవి ఏనుగుగాను, గాయత్రి జపం సంధ్యోపాసన మానుట కొంగగాను, ఎవరు పిలవకనే భోజనానికి వచ్చుట కాకిగాను, గురువును అవమానించుట నిత్య లాంటివి బ్రహ్మరాక్షసిగాను, బ్రాహ్మణులను పిలిచి దానం ఇవ్వకపోవట అడవి నక్కగాను, మిత్రద్రోహి అనేది పర్వతంపై గ్రద్దగాను, అమ్మకాలలో మాయ చేసినవాడు గుడ్లగూబగాను, ఆచార నిరసన చేసినవాడు అడవి పావురంగాను, సకుటుంబ ద్వేషి పిండ దశలోనే బహుభృత్యులవుతాడు, ప్రతిరోజు కలహించే స్త్రీ జలగగాను, తాపస స్త్రీపై కామ వికారం చేసినవాడు పిశాచిగాను, పరపురుషునిపై కోరిక కలిగిన వారు బల్లిగాను, కోరికలో భర్తను కాదనుట వారు రెండు తలల పాముగాను, వయసుకు రాని బాలికతో కామక్రీడ చేసిన వారు అడవిలో కొండ చిలువగాను, గురుపత్నిపై కోరిక కలిగిన వారు తొండగాను, రాజపత్రి మిత్రుని భార్యపై కోరిక కలిగిన వాడు గాడిదగాను, దేవాలయంలో పనిచేసి జీతం తీసుకునేవాడు కోడిగాను, అధికామకుడు గుర్రంగాను, శీలావతి అయిన భార్యను నిందించుట దరిద్రుడుగాను, ఇతర బ్రాహ్మణి పత్నితో అక్రమ సంబంధం పెట్టుకున్నవాడు నక్కగాను, శయ్యను దొంగలించుట దరిద్రుడుగాను, వస్త్రహరణం చేసినవాడు దీపం పురుగుగాను, దీపాల దొంగ అనువాడు కబాలిగాను, పితృనింద చేసినవాడు క్షయరోగిగాను, వివాహ విద్య కారుత్యం కలిగిన వాడు ముసలిగాను, కూడలిలో మలాది విసర్జన చేసినవాడు అపశూద్రగాను, కన్యపై అపవాదు చేసినవాడు నపుంసకునిగాను, వేదాన్ని అమ్మి అన్యాయం చేత చేసినవాడు పులిగాను, అడవులను తగలబెట్టుడవాడు మినుగురు పురుగుగాను, దాదాపు ఇష్టం లేకున్నా ఒత్తిడితో ఇప్పించుట వలన ఎద్దుగాను, ఎవరికీ పెట్టకుండా భుజించువాడు సంతానహీనతగాను, గృహదులకు నిప్పు పెట్టుట కుష్ఠరోగిగాను, పాల దొంగతనం చేసినవాడు కొంగగాను, బ్రాహ్మణునికి పాసిపోయిన అన్నం పెట్టువాడు ధోనిగాను, సన్యాసం పుచ్చుకొని వదిలేసి మరలా స్త్రీని కలుగుటవాడు పిశాచిగాను,
అసత్యంగా నిందలేయుట తాబేలుగాను, బ్రాహ్మణుడు అయ్యుండి క్షుద్రను పెండ్లాడుట వలన తోడేలుగాను, జలప్రవాహాన్ని పాడు చేయుట చేపగాను, నోటికాడ కూడిని లాగువేయుటవాడు మందబుద్ధిగాను, దంబాలు చెప్పుకొనుట గజచర్మ రోగిగాను, ఈ పాపాలను చేసే స్త్రీలు వచ్చే జన్మలో పురుష జన్మ ఎత్తకపోతే ఈ పాపులు పత్నులుగా జన్మిస్తారు. మిగిలిన పాపాలకు నరకాన్ని అనుభవించి మరలా పురిట్లో పడినప్పుడు పైన చెప్పిన జన్మలెత్తుతారని తెలుసుకోవాలి. ఈ జగత్తులో ఎన్ని ద్రవ్య రూపాలు ఉన్నాయో అన్ని విభిన్న ప్రాణజాతులు ఉన్నాయి. కాబట్టి పాపానికి దూరంగా పోతూ వీలైనన్ని పుణ్యకార్యాలనే చేస్తూ బ్రతికే మనిషి ఇక్కడ అక్కడ సుఖపడడం జరుగుతుంది. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.